నమస్తే అండి. ఈరోజు మా వంట రెసిపీస్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే చిక్కుడుకాయ కూర వండుతున్నానండి. చిక్కుడుకాయ టమాటా కూర నా స్టైల్లో నేను ఎలా చేస్తా ఏంటనే చూడండి. ఆల్రెడీ నైటే చిక్కుడుకాయలు వచ్చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు పెట్టానండి స్టవ్ మీద పెట్టి కొంచెం లైట్గా ఉప్పు వేసి పెట్టానండి. ఉడికించుకుంటున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తా అనేది చూడండి. టమాటాలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. టమాటాలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా తరిగేసి ఉంచుకున్నానండి. చిక్కుడుకాయలు ఉడికేమో చూసి తిరగమూత వేసుకుందాం. చిక్కుడుకాయలు కూడా ఉడికాయండి. మరీ మెత్తగా ఉడికిచ్చేసుకోకూడదు. కొంచెం పచ్చిగానే ఉంచుకోవాలండి. మరీ మెత్తగా అంటే బాగోదు. ఉడికినాయండి. చిక్కుడుకాయలని ఇలా మొత్తం తీసేసి చిల్లులు బుట్టలో వేసుకున్నానండి. నీళ్ళు ఉడుతూ ఉంటాయి. ఈలోపు స్టవ్ వండించుకొని తిరగమూత వేసుకుందాం. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం వేడైన తర్వాత తిరగమూత గింజలు వేసుకుందాం. తిరగమూత గింజలు ఇట్లా మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవాళ కలిపేసి ఉంచుకున్నానండి. జీలకర్ర కూడా వేస్తారు కానీ కొందరు, కొన్నిట్లో మనం జీలకర్ర వేయం కదా, అది విడిగా ఉంచుకుని మిగతావి ఇలా కలిపేసి ఉంచుకున్నానండి. ఇంకా బాగా తీసుకోవడం వీలుగా ఉంటుందని. మామూలుగా అయితే తిరగమూత గింజలు డబ్బాలోనే ఉంటాయి. సర్లే అని ఇంక ఇట్లా పెట్టి ఉంచుకున్నాను. జీలకర్ర వేయలేదండి దీంట్లో. పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు అంతే. ఆయిల్ హీట్ అయిందండి. పోపు గింజలు వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకున్నామండి. దీంట్లోనే పసుపు కూడా వేద్దాం. చిటికెడు సాల్ట్ కూడా వేసాను. త్వరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేద్దామండి. వేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మగ్గుతుంది. మగ్గిందండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసేసుకుందాం. మూత పెట్టేసి ఉంచితే మగ్గిపోతుందండి మొత్తం. చూడండి, ఇలా గుజ్జులాగా ఉడికిందండి. ఇలా ఉంటేనే అన్నంలో కలుపుకోవడం బాగుంటుంది. నీళ్లు అవేం పోయలేదండి. దీంట్లో వాటర్ పోయలా, ఆవిరి మీదే టమాటాలు వేసాం కదా, మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. కారం వేసుకున్నాక కూడా ఇంకొక నిమిషం ఉంచి అప్పుడు కట్టేసేద్దామండి స్టవ్. చూడండి, బాగా మగ్గిపోయింది కూర. నేనైతే పులుసు పెట్టాలంటే తప్ప దేనికి నేను వాటర్ అవేమి యూజ్ చేయనండి. ఓన్లీ ఆవిరి మీదే మగ్గిపోతాయి ఆ కూరలు. ఇదిగోండి, ఒక నిమిషం మగ్గించుకుందామండి నీరంతా పోయేదాకా. మూత పెట్టేద్దాం. అయిపోయిందండి కూర. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. చిక్కుడుకాయ టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో.
ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.